శ్రీకాళహస్తిలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ 151వ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకులు గరికిపాటి రమేష్, ఏడుగంగమ్మల జాతర కమిటీ అధ్యక్షులు స్వర్ణమూర్తి పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వర్ణమూర్తి మాట్లాడుతూ 151 నెలలుగా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ పేరిట హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునీర్ బాషా తన సొంత నిధులతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ పరిణామమన్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి ఓ ప్రముఖ ఛానల్ వారు ఎక్సలెన్సీ పురస్కారం అందజేయడం శ్రీకాళహస్తి వాసులుగా తాము హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఆగస్టు 4వ తేదీన శ్రీకాళహస్తి యువతరం సేవా సమితి సంస్థ వార్షికోత్సవాల సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత మునీర్ బాషాకు సన్మానం చేయాలని సంస్థ నిర్ణయం తీసుకుందని, ఈ సన్మాన కార్యక్రమంలో శ్రీకాళహస్తిలోని ప్రజలందరూ పాల్గొని ఇలా సేవ చేస్తున్న వ్యక్తులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గరికపాటి రమేష్, స్వర్ణమూర్తి, బాబా ఫరీద్, హరినాయుడు, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. 151 నెలల నుంచి కాళహస్తిలో ఉన్నటువంటి నిరుపేదలు, దివ్యాంగులైనటువంటి వీళ్ళకంతా కూడా హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున గౌరవనీయులు శ్రీ మునీర్ బాషా గారు ఎంతో వారికి చేయూతగా బియ్యాన్ని పంపిణీ చేయడం అనేది నిజంగా అభినందనమైన విషయము. ఇది ఒకరి వల్ల ఆయనే స్వయంగా ఇతరులను కూడా ఎవరిని ఆశించకుండా తన యొక్క సంపాదనలో కొంత పొదుపు చేసి ఆ పొదుపుతో వచ్చిన ఆదాయంతో ఈ బియ్యాన్ని పంపిణీ చేయడం అనేది కూడా మనం ఆయన్ని పూర్తిగా గౌరవించి తీరాల్సిందే. అదేవిధంగా ఈ యొక్క సేవల్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా కాళహస్తి పట్టణంలో హెల్పింగ్ హ్యాండ్స్ అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థగా గుర్తింపు వచ్చింది. దీనికి కారణము అతని యొక్క మిత్ర బృందము రమేష్ కానీ, హరి కానీ, అదేవిధంగా గుమ్మల రాజేశ్వరరావు కానీ, వీరు ప్రతి నెలలో చేసినటువంటి పంపిణీ కార్యక్రమాల్లో పట్టణంలో ఉండే అధికార బృందం అయితేనేమి వారందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి వారి యొక్క హస్తాల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని పంపిణీ చేస్తున్నారు.